తెచ్చమ్మా హాయ్ చెప్తాను. ఏం తింటాను ఏయి ఎవరన్నా తింటారు అట్లా ఉల్లిగడ్డలు తింటే మంచిదేలే. ఇందాక తులసాకు తిన్నది మరి అట్లా అంటే హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికి. ఏంటి టుడే స్పెషల్ వడలండి వడ. ఇగో వడలు ఆల్రెడీ చేసింది తినడమే. ఇక చట్నీ తాలింపు పెడుతుంది ఇక్కడ. చట్నీ తాలింపులు అయినాయి ఎప్పుడు. ఎంత చిన్నగింది మరి ఇందులో వేస్తా కదా సన్నగా పిండిలో కలపడానికి. చట్నీ రెడీ అయినాయి చూపించమ్మా రిచ్చు. పక్కనే ఉంది చట్నీ. ఓ అవతల గిన్నెలు ఏదో ఉరుగుతానే. ఓకే ఓకే అనిపించింది. ఇదేం చట్నీ? చట్నీ. అవి ఉండే ఈ మూడు కూడా తినమంటదేమో మమ్మీ. పచ్చిమిర్చి అసలు ఆనియన్స్ కోసుడు కానీ ఉంది. వడలు ఎప్పుడైతే ఇంకా మరి ఇంతసేపు మరి అందులోకి వీడియో ఎక్స్పోర్ట్ కావాలి కదా అనేసి ఆగాను. ఎడిటింగ్ అవ్వాలి, ఎక్స్పోర్ట్ అవ్వాలి, అప్లోడ్ అవ్వాలి, thumbnail సెట్ చేయాలి, టైటిల్ పెట్టాలి, ఇప్పుడు ఇది అప్లోడ్ కొట్టినాక ఆ పుంజును కొయ్యాలి. ఈ వీడియోలో ముట్టుకుంటుంది. అది వీడియో ఆన్ చేసినప్పుడే ముట్టుకుంటుంది. ఆయిల్ వేడైంది. నేను ఏడా ఇంకా పోయలే ఆయిల్. ఉల్లిగడ్డ తిన్నా కదా, దానికి ముందు తులసాకు తిన్నా కదా. ఉల్లిగడ్డ తిన్నా, ఇప్పుడు ఉల్లిగడ్డ తిన్నారా అది అద్దంటారు కదా. మరి తులసాకు ఎందుకు తిన్నాను? తులసాకు తింటే మంచిది కాబట్టి. 3 రోజులైతే హాలిడేస్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అడ్వాన్స్ హ్యాపీ బోనాలు చెప్పాము. అడ్వాన్స్ హ్యాపీ బోనాలు అందరికి. వడలలో ఏంటంటే ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్ పిల్లలకైనా. అందుకని నేను ఎక్కువనే వస్తున్నా. కొంచెం నాకు పచ్చిమిర్చి వద్దు. పచ్చిమిర్చి కనిపించవు, మాయం చేసేస్తా. మొన్న బెండకాయలోకి టమాటా ఏం చెప్తా అన్నారు కదా, కానీ అట్నే కనపడ్డదా? చేయి పెడితే ఒక గిన్నెలో వాటర్ పోయా మరి ఇచ్చు చేయి తట్టుకోవడానికి కొంచెం. చాలా రోజుల తర్వాత ఇస్తాను ఎట్లా వస్తాయి. చేయి తడుపుకోవడానికి వస్తున్నాయి. పోసే నీకు నచ్చిన ఆయిల్ పోయరాదు. బోర్డు పడతాయో అది చిన్నది పోయి. ఏం కాదు చిన్నగా అయితే చిన్న పోయి తగ్గించుకున్నాడు అవసరం లేదు. ఆకలి అవుతుంది అంటారు, ఇప్పటికే లేట్ అయింది. అట్లానే పెద్ద పెడితే మాడిపోతాయి అమ్మా. అంటే సిమ్లో కాలాలి కదా. ఆడ మునుగుతుంది అది సరిపోతుంది. ఇంకోటి పోయినా మరి కొంచెం ప్యాకెట్ పోయి ఏదో గిన్నెలో పెట్టినావుగా. చాలే పోయి ఆయిల్ చాలు. నీ పొదుపు అసలు ఎంత పోస్తాను. తింటావా? అయినాయి వడలు. ముఖాన్ని బొట్టేది బొట్టు పెట్టుకొచ్చుకోపమ్మ. వాళ్ళ ఆట చూసినావా? ఏమైంది? ఎట్లా ఆడతారు చూపి ఒకసారి. ఏమాట? గోళ్ళు ఇవాళ కుదిరింది వాళ్ళకి గోళ్ళు ఆట. ఎన్ని రోజులు అయితే బయటికి ఇడు పడుకోబెట్టిరేంది? ఇడోగలు పడుకోబెట్టారు. ఆడిద్దరిని కదా, ఆడ గుడ్డలు ఉన్నారు వాళ్ళ పాపలు, గుడ్డి పాపలు. అల్లం వెల్లిపాయలు పట్టాలి. ఇంకా కొంచెం టైం పడుతుందమ్మా, బాగా వేడైనాక వేస్తా. ఓకే ముందే చెప్తాను.
ఏమైంది అయినాయా చెప్పకుండా చేయకుండా నేర్చుకుంటాను చేస్తున్నా ఇక భలే ఉబ్బుతానే ఉబ్బుతానేలే కానీ కొంచెం జోరుకైంది పిండి. ఎందుకంటే అవుతుంది మరి అంటే సాల్ట్ వేసి కలుపుతారు కాబట్టి ఏమో ఇట్లా వస్తాయి అనుకున్నప్పుడు పర్లేదు మంచిగా వస్తానులే ఇక ఆ మాత్రం లేకుంటే ఎట్లుండే ఏ ఇంకా నువ్వు అట్లా 4-5 వేసి ఎట్లా ఉండాలంటే ఎట్లా అలా పట్టిన కాడికి కొంచెం జోరుకైంది అందుకే కొద్దిగా ఇబ్బంది పెడుతుంది పిండి ఇబ్బంది పెట్టకు ఎట్లా చెప్పిందిలే ఇబ్బంది పెట్టదు ఇక హోల్ పెడతాను ఆ హోల్ ఉంటుంది దానికి అలా వేయంగానే కథం వేయచ్చు కదా మరిచ్చు ఏమేయాలి ఎవరు వేసేది మీరే ఏమేయాలి వడలు తిన్నట్టే ఇక ఎట్లా చూస్తారు చూడు ఎన్ని సంవత్సరాలకు పెద్ద పండగ వచ్చి అన్నట్టుగా ఉన్నది కదా ఎక్కడ వేసింది బిడ్డ మనుగురులోనే వేసింది కదా అప్పుడు మనుగురులోనే బయట కూర్చొని గుర్తుందా ఉన్నాయి మనుగురు ఏవి కూడా మర్చిపోం చిన్నది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వేస్తాను ఇడ్లీ దోశ అయ్యే పెట్టింది ఇక అయినాయా ఎందుకు మరి అట్లా ఒకటేసారి వాయి ఏదో ఎత్తావుగా అట్లా కాదు పాలైతే కొంచెం కాలుతూనే ఉంటాయి ఇది తిప్పేసుకుంటే ఇది పెట్టనా మీకు కడుపులో ఎలకలు పరిగెడతానే వీళ్ళు అందుకే ఇక్కడ ఎదురు చూస్తారు అంతేనా నువ్వు పెద్ద పెరిగిన కొద్దీ ఎట్లా తయారవుతాను అమ్ము కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే బాగుంటది అదే నీ ప్లేస్లో అది ఫస్ట్ ప్లేట్ తీస్తే ఇద్దరు కలిపి తీస్తా తెలుసా దెబ్బలు పడతాయి పెట్టుకోండి మరి చట్నీలు వేసుకోండి ప్లేట్లలో గిన్నెలు వేసుకుంటారా తీసుకో గిన్నె వడలు చేసాడైతే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మొత్తానికైతే అమ్మో ఎట్లా వస్తాయో అనుకున్నా పర్లేదు మంచిగానైతే వచ్చినాయి అనమాట పిల్లలు అయితే తింటున్నారు ఎట్లుందమ్మో ఓకేనా టమాటా పచ్చడి పల్లీ చట్నీతో వడలు సూపర్ కాంబినేషన్ బాగుంది రిచ్చు కోతులు మాత్రం ఫుల్గా ఉన్నాయి బయట నేను బోల్ ఎట్ట దోమాలో ఏమో ఇప్పుడు తినేయండి ఇక తిన్నాక మళ్ళీ ఆడుకోండి హోంవర్క్ ఉందా హోంవర్క్ కూడా కంప్లీట్ చేసుకోండి ఓ పని అయిపోతుంది అవి చూడండి ఫ్రెండ్స్ నేను అగో దీన్ని ఏమనాలిగా నేను వడలు చేసిన గిన్నె ఉన్నది కదా దాంట్లో వాటర్ పోసి నానబెట్టి పెట్టిన అవి అలా మూతే పెడతాను మొత్తానికి అది చూడు ఎంతలా ఉందో వామ్మో ఏయ్ చూ 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 అబ్బబ్బబ్బా చూ గిన్నె ఎత్తుకపోతుంది కూడా మరి మీరెందుకు లేసారు చాలా నడు వచ్చినావా ఏ కాలమా ఫోన్ చేయబట్టి అప్పటికప్పుడు సడన్గా చెప్పు మ్యాటర్ ఏందో చెప్పి డబ్బులు కూలోళ్ళను చేనికాడ దించి రావాలని ఒక చిన్న కిరాయి వచ్చిందన్నమాట వడలు చేసే వీడియో తీసుకుంటా అంటేనే వాళ్ళు వచ్చి పిలిచారు హాలిడే కదా ఇంటికాడ ఉంది ఏం చేస్తా అని చెప్పేసి కిరాయి రాగానే పోయిందన్నమాట దించి వస్తే 200 వచ్చింది ఓకే డన్ అయితే సాయంత్రం కూడా రమ్మంటారు పో మరి సాయంత్రం స్కూల్ బస్సు కడగాలి రేపు గుంజేడు పోయేది నువ్వు మార్నింగే కదా నువ్వు లేట్గానే పోతావు అంత పొద్దున్నే పో అంటే సాయంత్రం కడగాల ఇప్పుడు పోవాలి బస్సు ఇప్పుడు పోయి సాయంత్రం లోపు అయిపోతుంది ఒకవేళ కుదిరితే ఫోన్ నెంబర్ తీసుకున్నారా అనేది ఫోన్ చేస్తా అన్నారు సాయంత్రం ఉందే కోతి వచ్చిందటు టిఫిన్ చేయలే ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట రిచ్ అమ్మ అన్నది ఆల్రెడీ ఏమనంటే టిఫిన్ మధ్యాహ్నం చేస్తారా మమ్మీ అని
నేను ఈలోపు గిన్నెలు తోముకున్నా, మా ఆయన పోయి వచ్చేలోపు. పిల్లలకైతే పెట్టేసిన, తిన్నారు. కానీ ఇక మేము తినాలి. ఇక బట్టలు నానబెట్టిన, గిన్నెలు తోమిన. ఒకటే ఒరుతానా, మొన్న ఎగబడ్డది కదా అట్నే ఎగబడుతుంది ఏమో నన్ను భయంతో ఒరుకుంటా పని చేసుకుంటా అంటే పెద్దామ చూడు ఎందుకు ఒరుతానో మమ్మీ అంటాను. అగో ఈయనే ఉన్నాయి కనబడతాను చెత్తలల్లా. అగో మందు కట్టలు తీసుకొని పోతారు వాళ్ళు. చేను ఎత్తానట్టుంది ఏంటిదో మంది ఎత్తారు. నాట్లు పడుతున్నాయి. ఓకే రా మరి తిందాం ఇక. వావ్ వడలు సూపర్. సూపరా? తిన్నారా వీళ్ళు? వాళ్ళు తిన్నారు, అయిపోయింది. మనమేనా ఇప్పుడు? వడలు వడలు సరిపోతాయా? సరిపోవి నాకు సరిపోవి. తిన్నారా బిడ్డ మీరు? ఏంటి హోంవర్కా? హోంవర్కేగా రిచ్చము. వడలకు కాలుతుంది. అసలు ఎంత కాలేదు చూస్తే షాక్ అవుతారు, అట్లుంది అనమాట. ఇలా పోసినావా? నేను ఎంత పోసిన ఆయిల్ మీరు చూసిరు కదా. ఎందుకని మరి అట్లా చూడు, చాలా కాలింది ఫ్రెండ్స్ ఆయిల్ అయితే, అందుకే వడలు ఎప్పుడో ఒకసారి కదా అప్పుడు ఆయిల్ పీల్చుకుంటది. పూరి అనంగా వడలనంగా పీల్చుకోవు కానీ బాగా. మిరపకాయలు కావాలా? నీకు కావాలా? కారం అయితే ఉండవు. ఒకటి తీసుకో మరి, ఒకటి ఉంచు. రిచ్ అయితే చట్నీ మాత్రం కూడా చేయలేదు, పెద్ద కొద్దిగా వేసుకున్నది, పర్లేదు. పెద్ద తీసుకుంటుంది నువ్వు రా ఇక. ఓకేనా? పర్లేదా? ఓకే.